తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 32 గోల్డ్స్, 14 సిల్వర్, ఉడిపి కప్పు, బాంబే గోల్డ్, నాసిక్, కలకత్తా, వైజాగ్. నేను ఇంకా పోయి సాధిస్తాననే నమ్మకం నా నుండి. నేను ఎక్కడికైనా పోగల శక్తి నాకుంది. రామ బాణమ్మ, బామ్మ పొరుగు బంగారం, అమేజింగ్ బామ్మ. కానీ నాకు సహకరించే వాళ్ళు లేరు. ఇప్పుడు కూడా పాచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన 80 ఏళ్ల రామసుబ్బమ్మ తన అసాధారణ పరుగుల ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నాకు అవార్డులు 32 గోల్డ్స్, 14 సిల్వర్, 3 ఉడిపి కప్పు, బాంబే గోల్డ్, నాసిక్, కలకత్తా, వైజాగ్. వైజాగ్ లో నాకు పెద్ద బ్రహ్మాండమైన నన్ను ఎత్తుకొని తిరిగారు. ఆల్ రౌండర్ 30 కాడి నుంచి 78 దాకా రన్ను పెట్టారు. ఫస్ట్ నేనే వచ్చా, అందుకని నన్ను ఎత్తుకొని తిరిగారు. బ్రహ్మాండ కాళ్ళతో సహా నన్ను ఇది చేసి పెట్టారు. సాధారణంగా ఈ వయసులో చాలా మంది విశ్రాంతి తీసుకుంటూ జీవితం గడుపుతుంటారు. కానీ రామసుబ్బమ్మ మాత్రం ట్రాక్ పై పరుగులు తీస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. నేను ఇంకా పోయి సాధిస్తాననే నమ్మకం నా నుండి. నేను ఎక్కడికైనా పోగల శక్తి నాకుంది. కానీ నాకు సహకరించే వాళ్ళు లేరు. బిఎం గారు ఇచ్చారు, కావ్య కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ ఇచ్చిన అన్ని ఊర్లు తిరిగేసి అయిపోయింది. వాళ్ళు పారితోషాలు చాలా ఇచ్చారు. నా పేరు మహేశ్వరి, ఈమె పేరు రామ్ సుబ్బమ్మ. ఈమె మా అత్తగారు అవుతారు. ఎప్పటి నుంచో ఆమె స్పోర్ట్స్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్గా ఉండింది. అందుకని మేము ఆమె కోరిక మీద పంపించాము. ఇప్పటి వరకు చాలా వరకు వెళ్ళేసి వచ్చున్నారు. మెడల్స్ ఏం తెచ్చుకున్నారు. చాలా ఊర్లకి వెళ్ళున్నారు. మెడల్స్ అవన్నీ తెచ్చుకున్నారు. అన్నిట్లో ఫస్ట్ వస్తారు. పనులు కూడా ఆమె సొంతగా చేసుకుంటారు. ఉదయాన్నే లేసేసి ఆమె పనులను చేసుకుంటారు. ఉదయాన్నే రాగజావ అవన్నీ తాగుతుంటారు. హెల్త్ ఆరోగ్యం బాగుండాలని కొన్ని పాటిస్తూ స్పోర్ట్స్కి వెళ్తుంటారు. ఆమె ఇంట్రెస్ట్ బట్టి మేము కూడా ఆమెని పంపిస్తుంటాము. రెడ్డి స్టేడియం 2015 నుంచి 2025 బాంబే వరకు అని చెప్పు. 400 నుంచి 100 నుంచి 15 1800 వరకు బాంబేలో కూడా చేశాను కదా. బాంబే నుంచి 800 తీసేశారు. మిగతా దగ్గర అందరూ నాకు బుక్ ఉంది కదా, బుక్లో ఎన్ని హండ్రెడ్లు చేసింది. నా అందుకో రామ బాణమ్మ, బామ్మ పొరుగు బంగారం, అమేజింగ్ బామ్మ, ఇవన్నీ నా పేర్లు ఇంకా ఉన్నాయి. చాలా పేర్లు పెట్టున్నారు. అవిగో బుక్లో ఉన్నాయి. నేను చెప్పలేకపోతున్నా. జాతీయ స్థాయిలో జరిగే పరుగుల పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించడం ఆమె ప్రస్తుత లక్ష్యం. లక్ష్య సాధన కోసం ఆగిపోకుండా కష్టపడితే వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. మనసు బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటున్న ఈ బామ్మ ధైర్యానికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఆమె తన కృషితో నిరూపిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ అసాధారణ మహిళ ఇప్పుడు అందరూ మాట్లాడుకునే హాట్ టాపిక్ గా మారారు. ఈ రోజు ఆమె రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తున్న క్రీడాకారిణి. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుదాం. రామసుబ్బమ్మ జిందాబాద్.